మన గార్డెన్లో గులాబీలు విరబూస్తే భలే ఉంటుంది కదా. గులాబీలు బాగా పూయడానికి అయితే కంప్లీట్ గైడ్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఇందులో ఏ టిప్ అయితే మీకు బాగా యూస్ఫుల్ అయిందో తర్వాత కామెంట్ చేయండి. గులాబీ మొక్క కొత్తగా నర్సరీ నుంచి తెచ్చుకుని నాటుకునేటప్పుడు అట్లీస్ట్ 12 ఇంచ్ పాట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. దానికైతే డ్రైన్ హోల్స్ పెట్టేసుకుని మట్టి బయటకు రాకుండా పెంకులు పెట్టేసుకుని సాయిల్ మిక్స్ని అయితే కలిపేసుకుని యాడ్ చేస్తాం కదా కంటైనర్లోకి. ఈ సాయిల్ మిక్స్లోకి 40% గార్డెన్ సాయిల్, 30% కంపోస్టు, 20% కోకోపిట్ కానీ శాండ్ కానీ యాడ్ చేస్తాము. ఇంకా 10% వచ్చేసి నీమ్ కేక్, ఎన్పికే ఫెర్టిలైజర్స్ అయితే యాడ్ చేస్తాం కదా. అయితే మనం ఎప్సమ్ సాల్ట్ని యూజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎప్సమ్ సాల్ట్ని ఐదర్ సాయిల్ మిక్స్లో కానీ లేకపోతే ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మనం స్ప్రే చేయడం కానీ చేయాలి. మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు అడుగున రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా వదులుగా చేసుకుని ఈవినింగ్ టైం అయితే ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత 3-4 డేస్ అయితే మనం కొంచెం సెమీ షేడెడ్ ఏరియాలో ఈ మొక్కను పెట్టడం వల్ల ఆ ఎన్వైర్న్మెంట్కి సెట్ అవుతుంది అనమాట. మొక్క పూలు పూసాక కానీ మొక్క గ్రోత్ రావాలనుకున్నప్పుడు కానీ ఇలా కొమ్మలను కట్ చేస్తూ ఉంటాం కదా. ఇలా కట్ చేసిన సీజర్ని మళ్ళీ మనం స్టెరిలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా డెడ్ హెడ్స్ ఉంటూ ఉంటాయి కదా, వాటికి ఫంగస్ పట్టకుండా ఇదొక ఫంగిసైడ్ కానీ దాల్చిన చెక్క కానీ యూజ్ చేయడం చాలా మంచిది. ఏ మొక్కలకైనా 15-20 రోజులకు ఒకసారి ఇలాగ టిల్లింగ్ చేసుకోవడం అంటే వదులు చేసుకోవడం వల్ల రూట్స్కి ఏరియేషన్ అనేది బాగుంటుంది. కొన్నిసార్లు గులాబీ మొక్కలు ఆకులు ఇలా మాడిపోయినట్టు అయిపోతూ ఉంటాయి, చిన్నగా పూస్తూ ఉంటాయి కదా. ఇలా మీరు ఏదైనా మొక్కను అబ్జర్వ్ చేస్తే ముందు దాన్ని సెపరేట్ చేయండి మిగతా మొక్కల నుంచి. ఇలా అయినప్పుడు ఒక యూస్ఫుల్ టిప్ అయితే చూద్దాము. మన ఇంట్లో దాల్చిన చెక్క ఉంటుంది కదా, ఆ పౌడర్ని మనం వాటర్లో అయితే డైల్యూట్ చేసి మనం స్ప్రే చేయాలన్నమాట. 1 లీటర్ వాటర్లో 1 స్పూను దాల్చిన చెక్క పౌడర్ని కలిపి కాసేపు పక్కన పెట్టాలి. ఈ డైల్యూట్ చేసిన లిక్విడ్ని స్ప్రేయర్ బాటిల్లోకి వేసుకుని స్ప్రే చేసుకోవడమే. ఏదైనా సరే గులాబీలు విరబూయాలంటే మంచి మొక్కను సెలెక్ట్ చేసుకోవాలి, మంచి పాట్లో పెట్టాలి, సాయిల్ మిక్స్ బాగుండాలి, సన్లైట్ బాగుండాలి, వాటరింగ్ కరెక్ట్గా చేయాలి, ప్రూనింగ్ చేస్తూ ఉండాలి, డెడ్ హెడ్స్కి ఏమో ఫంగిసైడ్ని అయితే అప్లై చేస్తూ ఉండాలి. ట్రిప్స్ లాంటి కంటికి కనిపించిన పురుగులు మన ఆకుల్ని మొగ్గల్ని మార్చేస్తుంటే మనం సినమన్ వాటర్ని అయితే స్ప్రే చేస్తాం కదా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అదే మొక్కలకి పోషకాలను ఇవ్వడం. పోషకాలను అయితే 15-20 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటాం కదా. మన ఇంట్లోనే రోజ్ మిక్స్ అయితే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. 300 గ్రామ్స్ వెర్మి కంపోస్ట్ కానీ అందులో సగం అంటే 150 గ్రామ్స్ కౌ మాన్యూర్ కానీ తీసుకోవాలి. 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ కేక్ అంటే ఆముదం చెక్క పొడిని తీసుకోవాలి. కాఫీ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. స్టీమ్డ్ బోన్ మీల్ 1.5 స్పూన్ అయితే తీసుకున్నాను. ఎప్సమ్ సాల్ట్ని 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేయాలి. దీంతోపాటు నీమ్ కేక్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇదంతా బాగా మిక్స్ చేసి మొక్కలకి ఇవ్వడం వల్ల ఎన్పికే అయితే మన మొక్కలకి అందుతుందన్నమాట. ఏంటి గులాబీ మొక్కల కోసం ఇది ప్రిపేర్ చేయాలంటే ఇది అన్ని రకాల మొక్కలకి వాడచ్చండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వర్షాకాలంలో గులాబీ మొక్కలకి ఫంగస్ పట్టకుండా ఫంగిసైడ్ని వాడడం మర్చిపోకండి. దాంతోపాటు ప్రాపర్ డ్రైన్ హోల్స్ ఉండేలా చూసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.